జీవధారలు యేసు మాటలు అవి జీవధారలు వినువారు అందరూ ధన్యులవుదురు వినిగై కొనువారు మరి ధన్యులవుదురు యేసు మాటలు యేసు మాటలు యేసు మాటలు అవి జీవధారలు యేసు మాటలు అవి జీవధారలు విలువారు అందరూ ధన్యులవుదురు వినిగై కొనువారు మరి ధన్యులవుదురు యేసు మాటలు వాక్యమనే పాలు బ్రోలు బలమునందుము బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము వాక్యమనే పాలు బ్రోలు బలమునందుము బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము మాట చేతనే కదా ఈ సృష్టిని చేసెను మాట చేతనే కదా ఈ సృష్టిని చేసెను ఆ మాట విని మృతులెందరో తిరుగులేచెను యేసు మాటలు యేసు మాటలు యేసు మాటలు అవి జీవధారలు యేసు మాటలు అవి జీవధారలు విలువారు అందరూ ధన్యులవుదురు వినిగై ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరీకుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నా. చాలా సంతోషం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఇది 10వ రోజు. 9 రోజులు ముగించుకొని మరి 10వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి ప్రభు మనకి సహాయం చేశారు. దేవుని వాక్యం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వాక్యాలు చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. అయితే వారితో నేను ఇచ్చినట్టుని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుదని అందుకు వారు మనము కట్టుటకు పూలకొండము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిది. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ స్తోత్రం చెల్లించండి. చాలా సంతోషం. మనం ఒక అంశమును ప్రధానంగా నేర్చుకుంటూ ఉన్నాం. కలిసి ప్రార్థించుట మరియు కలిసి పని చేయుట. కలిసి ప్రార్థించగలిగిన వారు మాత్రమే కలిసి జీవించగలుగుతారు. కలిసి పని చేయగలిగిన వారు మాత్రమే కడవరకు ఆ పనిలో విజయాన్ని సక్సెస్ఫుల్ని సాధించగలుగుతారు. కాబట్టి మనం కలిసి ప్రార్థించటం ద్వారా కలిసి పని చేయటం ద్వారా దేవుని యొక్క మహిమను మనం చూడగలం. అలాగే మన పనిలో, కుటుంబంలో, సంఘములో దేవుని యొక్క కార్యాలను మనము అనుభవించగలుగుతాం. ఈరోజు నెహెమ్యా కాలంలో మరి ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితి, యెరూషలేము యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకొని ఆ నెహెమ్యా ఆ పనిని సమీక్షించి ఆయన ఎలాగున మరి కార్యం జరిగించాడు, పాడైపోయిన కూలిపోయిన పట్టణ ప్రాకారం ఎలాగో తిరిగి పునర్నిర్మాణం చేశాడో మనం ఆ విషయాలు సంక్షిప్తంగా నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే నెహెమ్యా కాలం యెరూషలేము పిల్లరా మరి పట్టణపు ప్రాకారములు అగ్ని చేత కాల్చబడి గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినట్లుగా ప్రాకారములు కూలిపోయినట్లుగా
దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. శత్రు రాజుల చేత నెహెమ్యా మరి చెరసాలలో ఉన్నాడు. చెరలో ఉన్నప్పుడు అక్కడ నుండి కొంతమంది యూదులు, యెరూషలేము నుండి కొంతమంది యూదులు మరలా చెరకు తీసుకురాబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. వచ్చిన వారు ఏం చెప్పారు? యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడినవి, గుమ్మములు కూడా అగ్ని చేత కాల్చబడినవి, యెరూషలేముకి ఏమీ లేదు, సమూలాంతరంగా నాశనం చేయబడింది, బూడిదిగా మారిపోయింది అని నెహెమ్యాతో చెప్పినప్పుడు నెహెమ్యా 4వ వాక్యంలో ఏం చేశాడంటే, కొన్ని దినములు ఆయన కూర్చుండి ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట ఏం చేశాడంట? విజ్ఞాపన చేసేది. నేను ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలు? యెరూషలేము యొక్క పరిస్థితిని గురించి వినినప్పుడు, అయ్యో ప్రాకారాలు కూలిపోయినాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినాయి, దేవాలయం సమూలాగ్రంగా నాశనం చేయబడింది, యెరూషలేము పాడుదిబ్బగా మారిపోయింది, అయ్యో నా స్వదేశము, నా స్వపట్టణము, దేవుడు కోరుకున్నటువంటి నా పట్టణము కాల్చబడింది అని వినినప్పుడు ఆయన కొన్ని దినములు ఏడ్చి దుఃఖముతో ఉపవాసం నుండి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములు చదువుతూ ఉన్నాం. ఆయన ఎలాగో ప్రార్థన చేశాడు? 7వ వాక్యములో ఉంది. ఎలాగో ప్రార్థన చేశాడంటే, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. పాపము చేసేమేమో ప్రభువా, పాపము మేము అవిధేయులు అయ్యామేమో ప్రభువా, వాళ్ళు ఫలానా వాళ్ళు పాపం చేశారు అంటున్నది. అయినా మేము పాపము చేసి ఉన్నాము, నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొని ఉన్నాను. ఆయన తన వ్యక్తిగత పాపాన్ని, తన ఇంటి పాపాన్ని, తన స్వజనుల పాపాన్ని, ఇశ్రాయేలు కుమారుల పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. 8వ వాక్యంలో ఉంది, దేవుని సేవకుడైనటువంటి మోషేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకునుము. దేవా, మమ్మల్ని బట్టి కాదు, మేము అవిధేయులము, మేము తిరుగుబాటుదారులము, నీ సేవకుడైన మోషే మాట మేము వినలేదు, నీ సేవకుడైన మోషే మీద మేము తిరగబడిన వాళ్ళము, కాబట్టి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకో. అమ్మా బాబు వినండి, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకో అని దేవుని సేవకుడిని అక్కడ గౌరవిస్తూ, దేవుని సేవకుడిని దేవుని ఎదుట గణపరుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు దేవుడు మోషేతో? ఇశ్రాయేలీయులు పాపము చేసి అవిధేయులైపోయి తిరుగుబాటుదారులైపోయి సర్వలోకమునకు చెదిరిపోయినా గాని, ఎక్కడికి చెదిరిపోయినా? 9వ వాక్యంలో ఉంది, నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదునని నీవు సెలవిచ్చినవి కదా. నీవు సెలవిచ్చావు కదా ప్రభువా. ఏమంటున్నాడు? భూదిగంతముల వరకు మీరు చదివిపోయినా కానీ, ఎంత మటుకు సెలవిచ్చినప్పుడు, ఎంత మటుకు? భూదిగంతముల వరకు చదివిపోయినా కానీ మీరు నా వైపు తిరిగి నాకు ప్రార్థన చేసిన యెడల అక్కడి నుంచి సహా నేను తిరిగి సమకూరుస్తానన్నావు కదా మమ్మల్ని, నీ సేవకులతో నీవు సెలవిచ్చావు కదా. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు, యూదావారు, యెరూషలేము వారు దేవునికి అవిధేయులైపోయి చెదిరిపోయి, ఆ చెదిరిపోయిన జనాంగమును, చెదిరిపోయినటువంటి సమూహాన్ని సమకూర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే నీ కుటుంబము, నీ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండొచ్చు, చెదిరిపోయినట్లుగా ఉండొచ్చు, అక్కడొకడు ఉన్నట్లుగా ఉండొచ్చు, ఒకరికొకరికి సంబంధాలు లేనట్లుగా ఉండవచ్చు. నీ బిడ్డలకి చెదిరిపోయినటువంటి నీ కుటుంబాన్ని తిరిగి ఆయన ఏం చేయవాడు?
సమకూర్చువాడు, సమకూరుస్తానని సెలవిచ్చావు కదా అని దేవుని యొక్క వాగ్దానమును ఆధారం చేసుకొని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ రీతిగా నెహెమ్యా గౌరవప్రదమైన ఉద్యోగములో ఉన్నాడు. రాజునకు గిన్నె అందించే ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దాసునిగా చెరసాలలో బానిసగా ఉన్నను ఆయనకేమీ కష్టాలు లేవు. రాజుగారు తినే ప్రతి ఆహారాన్ని, రాజుగారు తాగే ప్రతి పానీయాన్ని ముందుగా ఎవరు తాగాలి అంటే గౌరవప్రదమైన రాజపాటులో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన యాజ్ ఏ గ్రేట్ పొజిషన్, గొప్ప స్థానంలో ఉన్నాడు. అయినా నాకేంటి పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను కదా అని భావించుకోలేదు. కానీ అయ్యో నా పట్టణము ప్రాకారాలు కూలిపోయినాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినాయి, యెరూషలేము మొట్టమొదటి పాడుదిప్పుగా మారిపోయింది, నా స్వజనులు చెదిరిపోయారు, అయ్యో వారందరూ నేను కాపాడుకోవాలి అంటే దేవుని పని యెడల ఆయన బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడండి. స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా రాజుగారి దగ్గర మనవి చేసుకుని రాజుగారి దగ్గర మరి సెలవు పొంది ఆయన తిరిగి యెరూషలేముకు వచ్చినట్లుగా 2వ అధ్యాయము 10వ వాక్యంలో 10-11 వాక్యాల్లో చదువుతాం. 11వ వాక్యం 10వ వాక్యం చూడండి. హోరోనీయుని సన్బల్లటును అమోనీయుని టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చిందని విని బహు దుఃఖపడిరి. ఎవరు వచ్చారని విన్నారంట? ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చిందని విని బహు దుఃఖపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా నెహెమ్యా యెరూషలేముకు తిరిగి వచ్చాడు. 13వ వచనములో 2వ అధ్యాయము 13వ వచనములో ఆ పాడైపోయిన ప్రాకారములను, అగ్ని చేత కాల్చబడినటువంటి గుమ్మాలను వాటన్నిటిని నిశితంగా పరిశీలించాడు. ఇక ఆ తర్వాత 17వ వాక్యంలో వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని? 17వ వాక్యం 2:17 వారితో నేను ఇట్లాంటిని. వారు అంటే ఎవరు? అధికారులు ఉన్నారు అక్కడ, యాజకులు ఉన్నారు అక్కడ, యజమానులు ఉన్నారు, పనిచేయు ఇతరులు సామాన్యమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రిగేషన్ కలుపుకుంటూ ఉన్నాడు, ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ప్రజలతో చెప్పి 17వ వాక్యం చివరిలో ఏమన్నాడంటే మన మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా చెప్పండి కట్టుదాము రండి, యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టుకుందాము రండి, మన దేవుని పట్టణము యొక్క ప్రాకారమును కట్టుదాము రండి అని ప్రజలను ఆయన పురికొల్పాడు. 18వ వాక్యం చివరిలో వాళ్ళు అన్నారు, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నేను వారితో చెప్పింది, అందుకు వారు మనము కట్టుటకు పూర్వకందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అంటే నెహెమ్యా పట్టణాలకు వచ్చి మరి ఆయన సంగ్రహంగా తెలుసుకున్నాడు, ప్రజలకి విషయాన్ని తెలియజేశాడు. కట్టుదాము మరి ఆ కట్టుటకు పూర్వకందము రండని పిలుపునిచ్చాడు. ఆ నెహెమ్యా పిలుపునకు ఆ నాయకుని పిలుపునకు ప్రజలందరూ స్పందించి మనము కట్టుటకు పూర్వకందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై ఏం తెచ్చుకున్నారంట? నాయకుడితో ఏకీభవించారు. నాయకుడితో వారు చేయగలిగారు. మనము కట్టుకుందాం, మనం నిర్మాణం చేసుకుందాం, మన మీద ఉన్న నింద అవమానమును తొలగించుకుందాం అనుకుని వారు ఆ పనిని ప్రారంభించినట్లుగా 2:20 అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. పని ప్రారంభించాం. చెప్పండి, ఏం మొదలు పెట్టారు? పని ప్రారంభమైంది, నిర్మాణ పనులు ప్రారంభమైంది, ప్రాకారాల కడతం ఆరంభించారు. అమ్మయ్య ఇక ప్రాకారాల కడతం మొదలైంది కనుక చకచక వేగంగా పనులు మరి ఆ ముందుకు సాగినాయి అనుకోవడానికి లేదు. పనులు ఎప్పుడైతే ప్రారంభమైనయో అప్పుడు గొప్ప ఆటంకాలు వచ్చినట్లుగా 4వ అధ్యాయము 1వ వాక్యంలో చదువుతాం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి ఏం చేశాడంట? ఏమి విని? గోడ కట్టుచున్న సమాచారము విని. చెప్పండి, ఏమన్నారు?
గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లెటును టోబియాయును కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి చెప్పండి ఏం చేశారంట. అక్కడ 2వ వాక్యంలో ఉంది 4:2 వారు దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, యూదుల్ని దుర్బలులు అని పిలిచారు. అక్కడే ఉంది తమంతడు తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందిరా, ఒక్క దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను ఆ కుప్పలుగా మారిన రాళ్లను బలమైనవిగా చేయుదురా. వారు కట్టిన దాని మీదకి ఒక నక్క లేదా ఒక కుక్క ఎగిరిన ఎడల ఆ గోడ పడిపోవుననెను. 4వ అధ్యాయము 3వ వాక్యం. మరియు అమోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. అంటే ఎంతగా అవమానపరిచారో చూడండి. ఎవరిని? యూదుల్ని, నెహెమ్యా సిబ్బందిని, నెహెమ్యాతో ఉన్నటువంటి ఫ్యాకల్టీని అవమానపరిచారు, ఎగతాళి చేశారు. ఒక కార్య సాధనలో ఉన్నవాడు ఎగతాళిని ఆనందముగా స్వీకరించాలి. స్తోత్రం చెప్పండి. ఏమన్నారు? వాళ్ళని దుర్బలులు అన్నారు. మీ అంతటి మీరే ముగిస్తారా? మేము లేకుండా మీ వల్ల అయితే మిమ్మల్ని మీరే బలపరుచుకుంటారా? కాల్చబడిన చెత్త కుప్పలుగా మారిన రాళ్లను మీరు తిరిగి నిర్మాణం చేయుదురా? మీ వలన అవుతుందా? మీరు కట్టిన దాని మీదకి నక్క ఒకటి ఎగిరిన ఎడల ఎగిరితే ఎగతాళి చేయొచ్చు, మరి ఎంతగా ఎగతాళి చేయకూడదు కదా. గోడ మీద కుక్క ఎగిరినంత మాత్రాన పడిపోయిందా? నక్క ఎగిరితే పడిపోయిందా? ఎగిరిన ఎడల అది పడిపోవును అని ఎగతాళి చేశారు. అప్పటికే గోడలు సగమైపోయినాయి. అంతటి తైపాల శత్రువుల యొక్క దాడి. దేవుని ప్రజలారా 6వ అధ్యాయము 5-6 వాక్యాల్లో నెహెమ్యా మీద నిష్కారణంగా నిందలు మోపారు. 6వ అధ్యాయము 5-6 వాక్యాలు నిష్కారణంగా నిందలు మోపారు. నెహెమ్యా తనంతట తానే గొప్పవాడైపోవాలనుకొని, రాజు అవ్వాలనుకొని, ఆయనకు నేమ్ రావాలని, ఏం రావాలని, ఆయన గొప్ప పేరు రావాలని పని చేస్తా ఉన్నాడే కానీ దేవుని మీద భక్తి భావంతో చేయడం లేదు అని చెప్పి ప్రజలు తన వైపు ఆకర్షించుకోవడానికి చేస్తా ఉన్నాడని నెహెమ్యా మీద నిందలు మోపారు. 6వ అధ్యాయము 2వ వాక్యములో హాని చేయబూనుకున్నట్టుగా చదువుతాం. 6వ అధ్యాయము 2వ వాక్యం. సన్బల్లెటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఏం చేయడానికి? హాని చేయటానికి పూనుకున్నారు. 5 వారంలో నిందలు మోపారు. ఏమని? భక్తితో చేయటం లేదు, ఈయన దేవుని కోసం చేయటం లేదు, ఆయన ఫేమ్ అవ్వాలని, ఆయనకు నేమ్ రావాలని, అందరూ ఆయన్ని పొగడాలని, ఆయనే చేశాడని చెప్పుకోవాలని ఒక దురుద్దేశంతో చేస్తా ఉన్నాడని నెహెమ్యా మీద నిష్కారణంగా నిందలు మోపారు. నిందలు భరించుకున్నాడు. 6:2 హాని చేయబూనుకున్నారు, సహించుకున్నాడు. అదే 6వ అధ్యాయం 10వ వాక్యములో నెహెమ్యాని, ఆయనతో ఉన్న ఫ్యాకల్టీని, సిబ్బందిని చంపబూనుకున్నారని చెప్పి ఇక్కడ వాక్యంలో ఉంటుంది. 6:10. అటు తరువాత మెహదబేలునకు పుట్టిన దెలాయా కుమారుని షమయా యొక్క ఇంటికి వచ్చి అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రి కాలం నందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు కనుక. చెప్పండి, దేనికి వచ్చేదరు? రాత్రి కాలం మందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు కనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి పోయి మనము తలుపులు వేసుకుని రెడని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణము రక్షించుకున్నట్టుకైనను గర్భాలయమును ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అంటే చంపటానికి వచ్చినా కూడా ఆయన ఏమనుకోలేదు? చెప్పండి, ఏమనుకోలేదు? సంకల్పం అనండి, సంకల్పం అనండి. సంకల్ప బలము గొప్పది. నీకు ఒక సంకల్పం ఉండాలి. నేరుతో ఉన్న సంకల్పం ఏమిటి? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నేరుతో ఉన్న సంకల్పం ఏమిటి? నీ పిల్లల్ని నీవు దక్కించుకోవాలి. నీ ఎంతో ఉన్న సంకల్పం ఏమిటి? నీ పిల్లల్ని ప్రభువులోకి నడిపించుకోవాలి. ఎదుట ఉన్న సంకల్పం ఏమిటి? నీవు క్షేమంగా ఉండగానే, నీవు ఆరోగ్యముగా ఉండగానే నీ కుటుంబమును ప్రభువు సన్నిధిలో చూడగలగాలి. అదే నీ సంకల్పం. దట్ ఈజ్ యువర్ ఎయిమ్.
నీ గోల్, నీ గురి ఏమిటంటే నీ కుటుంబమును నీ ఉండగానే ప్రభువు సన్నిధిలో చూడగలగాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు, అందుకే ఈ మహాసభలు, అందుకే మనమందరము కలిసి ఆరాధించుకునే నిమిత్తమై విశాలమైన మందిరము. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థనలు దేనికి? నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు. మహాసభలు దేనికి? నీ కుటుంబం యొక్క మారు మనసు కొరకు. విశాలమైన ఆలయం దేనికి? నీ తర్వాత కూడా నీ పిల్లలు వచ్చి ప్రభువుని ఆరాధించుకుంటారు. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. సంకల్పంలో ఆయన వెనుకడుగు వేయలేదన్నమాట. ఇన్ని ఆటంకాలు వచ్చినా, ఇన్ని అభ్యంతరాలు వచ్చినా గానీ నెహెమ్యాతో ఉన్న ప్రజలు పనిచేయడం మానుకోరా. వారు ఎలా పనిచేస్తా ఉన్నారో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము ప్రియమైన వారులారా, దేవుని వాక్యముని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 4వ అధ్యాయము 17వ వాక్యం చదువుతున్నాం. పని పట్ల వారు కలిగి ఉన్న అంకిత భావం. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కడు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండేది. ఒక చేతితో ఏం చేస్తున్నారు? ఎక్కువ చేతితో. ఎందుకు? శత్రువులు వస్తారేమో. టోబియా సన్బల్లట్ అనేవాడు వచ్చి వాడు జనాన్ని సమకూర్చుకొని మన మీద ఎప్పుడు ఎలా దాడి చేస్తాడో ఒక చేతితో పని చేస్తున్నారు, ఒక చేతితో ఆయుధమును. అంటే పని పట్ల వారు కలిగిన సంకల్పం ఎంత గొప్పది అమ్మా బాబు. పనిలో వారు కలిగి ఉన్నటువంటి పట్టుదల ఎంత గొప్పది. ఇంకా అక్కడ ఏమి కైబడి ఉందంటే 19వ వాక్యంలో 4వ అధ్యాయము 19వ వాక్యం చూసినట్లయితే, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిది పని మిక్కిలి గొప్పది. పని మిక్కిలి, అందరూ చెప్పండి, పని మిక్కిలి, పని చిన్నది కాదు. దిస్ ఇస్ వెరీ గ్రేట్ వర్క్ అమ్మా బాబు. పని మిక్కిలి గొప్పది. దేవుని మందిరములో నీవు ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా పిలిస్తే నువ్వేం చేస్తావు? దేవుని పని నువ్వు చేస్తా ఉన్నావు. అలాంటి సందర్భంలో నేను పిలిస్తే ఏం చేస్తావు? నేను పనిలో ఉన్నాను, ఇప్పుడు రాను అని చెప్తావా? మందిరంలో ఉన్న పనిని విడిచిపెట్టి వెళ్తావా? నెహెమ్యాకు అర్థమైంది. నెహెమ్యా కబురు పెట్టారు. 4 సార్లు కబురు పెట్టారు. ఎన్నిసార్లయ్యా? 4 సార్లు కబురు పెడితే నెహెమ్యా అన్నాడు, నేను చేయు పని, చెప్పండి, నేను చేయు పని గొప్పది. వారు ఎలా పనిచేసేదో ఉంది. 4:21 4:21 ఆ ప్రకారం మేము పని చేయించు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు ఈటలు పట్టుకొని. ఎప్పటి వరకు? చెప్పండి. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? బాగా పొద్దుగుకిన తర్వాత రాత్రి అంటే ఉదయము మొదలుకొని రాత్రి వరకు వాడు ఏం చేస్తారంట? నక్షత్ర చుక్కలు కనపడేవారు, నక్షత్రాలు కనపడే వరకు. ఎప్పటి నుండి? గట్టిగా చెప్పారు. ఎప్పటి నుండి? ఎప్పటి వరకు? నక్షత్రములు రాత్రి చుక్కలు కనపడి. అంటే పని పట్ల ఆ ప్రజలు కలిగి ఉన్నటువంటి సంకల్పం ఎంత గొప్పది. పని ఎడల వారు కలిగి ఉన్న అంకిత భావం ఎంత గొప్పది. పని పట్ల వారు కలిగి ఉన్న పట్టుదల ఎంత గొప్పది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు మిక్కిలి కష్టపడ్డారు. 23వ వాక్యంలో 4:23లో ఈలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయలేదు. స్తోత్రం చెప్పండి. అంటే బట్టలు కూడా తీసివేయలేదు. ఉతుక్కుంటానికి మినహాయించి కాసేపు షర్టిప్పి గాలికి అలా కూర్చుందాం, అలా విశ్రాంతిగా శాంతి తీరుదాం అని భావించుకోరు. ఉదుకు కొనుటకు తప్ప మా వస్త్రములను దేనికి తీయలేదు, విప్పలేదు. అంటే పని పట్ల వారు కలిగి ఉన్నటువంటి సంకల్పం ఎంత గొప్పది. 6వ అధ్యాయము 3వ వాక్యములో నెహెమ్యా అంటాడు, ప్రియమైన వారులారా ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము పిల్లరా దాదాపుగా 3వ వాక్యం. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు ఆరాధన 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. స్తోత్రం చెప్పండి.
నెహెమ్యా దగ్గరికి 4 సార్లు కబురు పెట్టారంట. ఎవరు? టోబియా, సంబల్లటు, ఇంకా ఉన్నది వారు అరబీడైనటువంటి గెషేము, మిగిలిన వారు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రీతిగా నెహెమ్యాను అడ్డు తొలగించుకోవాలి. వీడుంటే మనకంటే బాగా పెరిగిపోతూ ఉన్నాడు, ప్రాకారాలు కట్టేస్తాడు, యెరూషలేము తిరిగి పునర్నిర్మాణం చేయగలడు, వీడు నెహెమ్యా సామాన్యుడు కాదు, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, గొప్పవాడితుడు, కార్యాన్ని సాధించగలడు, ఏదో ఒక రీతిగా నెహెమ్యాని మట్టు పెట్టాలి అని మాట్లాడదామని 4 సార్లు కబురు పెట్టారు. ఎన్నిసార్లమ్మా? అప్పుడు నెహెమ్యా చెప్పాడు, నేను చేయు పని గొప్పది, మీ వద్దకు రావటానికి నేను ఎందుకు ఆ పనిని దేవుని పనిలో ఉన్నప్పుడు నేను పిలిస్తే ఏం చెప్తావు? ఈ చేసే పని వదిలిపెట్టావా? లేదా నేను పనిలో ఉన్నాను, దేవుని పనిలో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను అని చెప్తావా? అదే చెప్పాడు నెహెమ్యా. నేను చేయు పని గొప్పది, ఇది తేలికైంది కాదు అమ్మా బాబు, నేను చేయు పని గొప్పది. నెహెమ్యాకు అర్థమైంది ఆ విషయం. నేను చేయు పని గొప్పది అని నెహెమ్యాకు అర్థమైనప్పుడు దేవుని ప్రజలారా నెహెమ్యా చెప్పాడు, నేను రాను. నెహెమ్యా ఏం చేస్తా ఉన్నాడు? యెరూషలేము యొక్క ప్రాకారాలు తిరిగి పునర్నిర్మాణం చేస్తా ఉన్నాడు. పాడైపోయినటువంటి యెరూషలేముని నిర్మాణం చేసే పనిలో ఉన్నాడు. యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చబడి అగ్నికి ఆహుతైపోయింది. నా దేవుని పట్టణం నేను కట్టే పనిలో ఉన్నాను, నా దేవుని మందిరం యొక్క నిర్మాణ పనిలో ఉన్నాను. ఇది గొప్పది. ఏది? అలాగే నీ కుటుంబం గొప్పది. నా కుటుంబాన్ని కట్టుకునే పనిలో ఉన్నాను నేను, నా పిల్లల్ని ప్రభువు దగ్గరికి నడిపించే పనిలో ఉన్నాను నేను. ఇది గొప్పది. ఏది? కుటుంబ నిర్మాణం, యాజ్ ఎ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్, లైఫ్ కన్స్ట్రక్షన్, జీవిత నిర్మాణం, కుటుంబ నిర్మాణం, ఇది గొప్పది. నేను చేయు పని. ఆ రీతిగా నెహెమ్యా దేవుని దగ్గర మరి బలం తెచ్చుకున్నాడు. 6వ అధ్యాయము 15వ వాక్యంలో దేవుని వాక్యం చెబుతుంది. 6వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 15వ వాక్యం, ఈ ప్రకారముగా ఏలూరు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయును. ఏం సమాప్తమైంది అయ్యా? పురుషులు చెప్పండి. ఏం కంప్లీట్ అయింది? ప్రాకారం కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఫుల్ఫిల్నెస్, పని సంపూర్ణం చేయబడింది. ఎన్ని ఆటంకాల మధ్య నెహెమ్యా పనిచేశాడు? ఎగతాళి భరించుకున్నాడు, దుర్బలులు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? మీ వలన అయిదా, మీరే ముగించదరా, రాళ్లుగా మారిపోయినటువంటి, చెత్త కుప్పగా మారిపోయినటువంటి, దెబ్బగా మారిపోయిన యెరూషలేమును మీరు తిరిగి పునర్నిర్మాణం చేయగలుగుతారా? మీ అంతటా మిమ్మల్ని మీరే బలపరుచుకుందరా? మీరు కట్టిన దాని మీద నక్క ఒకటి ఎగిరినట్టే అది పడిపోవును కదా. ఎగతాళిని భరించాడు. 6 నెలల్లో నెహెమ్యాకు హాని చేయబోనుకున్నాడు. 6వ అధ్యాయంలో నెహెమ్యాను మరి చంపబోనుకున్నారు. ఇన్ని ఆటంకాల మధ్య ఆయన పని ఏం చేశాడు? ప్రాకారం ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎలా? సంకల్ప ఫలం, అంకిత భావం, యాజ్ ఏ డెడికేషన్, సమర్పణ, అంకిత భావం, డెడికేషన్, సంకల్ప బలం గొప్పది. నీకు ఒక సంకల్పం ఉండాలి. నేను పని చేయాలి. ఏం చేయాలి? నేను పని చేయాలి. సంకల్ప బలం ఎదుట ఎన్ని ఆటంకాలైనా జయించుకోగలను. సంకల్పం ఉండాలి నీకు. నెహెమ్యాకున్న సంకల్పం ఏమిటంటే, నేను యెరూషలేము యొక్క ప్రాకారమును తిరిగి పునర్నిర్మాణం చేయాలి. నా దేశమును, నా పట్టణమును, నా స్వజాతిని నేను కాపాడుకోగలగాలి. వాడు నిలువగా మారిపోయిన దేవుని పట్టణమును నేను తిరిగి నిర్మించాలి. అమ్మా బాబు, నీ సంకల్పం ఏమిటి? నీ ఉద్దేశం, నీ యొక్క మరి పట్టుదల ఏమైనది? నెహెమ్యా పట్టుదల ఏంటంటే, నేను నా దేవుని మందిరమును ఏం చేయాలి? నా దేవుని పట్టణ ప్రాకారమును ఏం చేయాలి? తిరిగి పునర్నిర్మాణం చేయాలి. అవమానాలు ఎదుర్కొన్నాడు, నిందలను భరించాడు, ఎన్నో పోరాటాలను జయించుకున్నాడు. ఒకరోజు వచ్చింది, ప్రాకారం ఏమైపోయింది?
పూర్తయింది. పట్టణ ప్రాకారం 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. స్తోత్రం చెప్పండి. రండి, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము పరిశుద్ధ వాక్యం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 27వ వాక్యం. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ ఆ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిది. ఇక్కడ ఏమైంది? ప్రతిష్ఠించబడుతా ఉంది. 12వ అధ్యాయము 27వ వాక్యములో యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. యాజ్ ఎ డెడికేషన్ సమర్పిస్తా ఉన్నారు. ప్రతిష్ఠిత మరి పండగ జరుగుతూ ఉంది. ఈ ప్రతిష్ఠిత పండగలో అక్కడ రాయబడి ఉంది 12వ అధ్యాయము 41వ వాక్యములు, మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగు చేసిందని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. హౌ గ్రేట్ జాయ్! ఎంత గొప్ప ఆనందం! ఏ ఆనందం ఇది? ఏ ఆనందం? ప్రతిష్ఠిత ఆనందం. యెరూషలేములో పుట్టినటువంటి ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. అక్కడక్కడ చదివిపోయి ఉన్నటువంటి యెరూషలేము వారు మరి యూదులు వారందరూ తిరిగి వచ్చారు. వారందరూ ధ్వని, ఆనంద ధ్వని, యెరూషలేములో పుట్టినటువంటి ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడిందంటండి. ఒక ప్రశ్న, ఈ ఆనందం ఒక్క రోజులో వచ్చిందా? అన్నట్టు చెప్పండి. ఈ ఆనందం ఎగతాళి భరించకుండా వచ్చిందా? ఈ ఆనందం నిందలు భరించకుండా వచ్చిందా? ఈ ఆనందం కష్టపడకుండా వచ్చిందా? ఈ ఆనందం సంకల్ప బలం లేకుండా వచ్చిందా? ఈ ఆనందము వెనకాల వారు పూనుకున్నారు. దేనికి? ప్రాకారములు తిరిగి కట్టుటకు పూనుకున్నారు. రెండవది, వారు ఎగతాళిని భరించారు. మూడవది, వారు నిందలు మోశారు. ఇంకా చంపబడటానికి కూడా వారు వెనుకాడలేదు. చంపుతాము అన్నా కూడా వారు వెనుకాడలేదు. పని పట్ల వారు అంకిత భావమును కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? అంకిత భావం. కార్య సాధనలో నీవు విజయాన్ని సాధించాలంటే, కార్య సాధనలో నీవు ముందుకు వెళ్ళాలంటే, ఒకటి, ఎగతాళి చేసేవారి వైపు చూడకూడదు. నిన్ను నిందించేవారి వైపు చూడకూడదు. నీ మీద నిందలు అపాండములు మోపే వారి వైపు చూడకూడదు. నీకు హాని చేయబూనుకున్న వారి వైపు నీవు చూడకూడదు. నీ సంకల్పం ఒకటి, ముందుకే సాగాలి. నీ యొక్క లక్ష్యం ఒకటి, ముందుకే సాగాలి, పని చేయాలి. నేను వెళ్ళాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి. ప్రభు చెప్పాడు, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఎడవమని ప్రభు చెప్పాడు. నా పిల్లల్ని కాపాడుకోవాలి, నా కుటుంబమును కాపాడుకోవాలి. మేము అందరము కలిసి ఆరాధించుకోవడానికి విశాలమైన ఆలయమును మేము నిర్మించుకోవాలి. ఇదే నీ సంకల్పం. ఈ సంకల్పంలో ఎవరి ఎగతాళులు, అవమానాలు, నిందలు, అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి. వాటి వైపు చూడకూడదు.